మానసికమైనటువంటి దృక్పథం శరీరానికి సహకారం ఉండాలి. శరీరం ఎప్పుడైతే సహకరించిందో ఆ శరీరాన్ని వెళ్దాం పద అని చెప్పే మొట్టమొదటి భవుడు ఎక్కడ ఉన్నాడంటే ఎవరి లోపల వారిలో. ఆ భవుడే దైవం. భవుడే దైవం. భవతి ధీరం. భవభౌతుల కలిసినటువంటి మమేకమే జీవితం. మనసు యొక్క స్పందన పెరిగిన శరీరం తట్టుకోలేదు. రెండు మమేకత్వమైనటువంటిదే ఈక్వాలిటీ, బ్యాలెన్సింగ్ లైఫ్. బీపీ ఎంత ఉండాలంటారు శరీరానికి? స్వామి ఎంత ఉండాలి బీపీ? 120/80. బహుడేమో 120లో ఉంటే భవతి ఏమో 80లో ఉండాలి. ఓకేనా? కింద బీపీ పెరిగిందంటే కంట్రోల్ కాదంటారు. కింద బీపీ పెరిగింది అంతేనా స్వామి? పై బీపీ ఏమో 120, కింద బీపీ ఏమో 80. 120, 140, 180, 200, 250 ఇన్న కంట్రోల్ చేసుకొస్తారు మగ మనిషిని. కానీ కింద బీపీ పెరిగిందనుకో, భవతి యొక్క ఉక్రోషం పెరిగిందనుకో, ఆ బీపీ కష్టమవుతుంది. భవభవతులు అర్థమయ్యారా శరీరంలో? వచ్చి భిక్షాటనకు వచ్చిన ఆయన పిలిచే పిలుపు మాధుర్యంగా ఉంటుంది. బౌడా భిక్షాందేహి అంటాడా? భవతి భిక్షాందేహి. భవతి మనస్సు, భవతి ప్రేమ, భవతి యొక్క భావం ఎప్పుడు మహాద్భుతం. ఆ భవతి కంట్రోల్ తప్పిందనుకో కష్టమవుతుంది. మనం హైదరాబాద్ తిరగాల్సి వచ్చింది, లేకపోతే గందరగోళంగా నలుగురు మధ్యలో పంచాయతీలు పెట్టుకోవాల్సి వస్తుంది, లేకపోతే కంచం ముందు కూర్చుంటే ఏమవుతుంది? నోట్లో ముద్ద. కంచం ముందు కూర్చుంటే కంచంలో ఉప్పే పడవచ్చు, కారమే పడవచ్చు, ఏమైనా అవ్వచ్చు. భవతికి ఉన్న అద్భుతం ఆ భవభౌతుల యొక్క మమేకత్వమే శరీర జీవన విధానం. ఆ ఇద్దరు కలిసి ఉంటేనే కుటుంబం. ఆ రెండు సద్విషయాలు కలిసి ఉంటే అర్ధనారీశ్వరులుగా ఏకత్వమైనటువంటి సదాతత్వం. ఇది గ్రహించక సోమవారం వస్తే మనకి ఏం కావాలి? శివాలయం కావాలి. అనుక్షణాభిషేకం జరుగుతూ ఉన్నటువంటి నా లోపల ఉన్నటువంటి శుద్ధమైన, అతి శుద్ధమైన, అతి శుద్ధమైన ఏం జరుగుతుంది లోపలికి? అభిషేకం. వేగంగా పొగ వస్తూ ఉంది, పొయ్యిలో నుంచో ఎదురున్న వాహనం నుంచో. ఆ పొగని లోపల తీసుకుని మన లంగ్స్ ఏం చేస్తాయి? ఆపేస్తాయి. మన నాజిల్కి, ముక్కు లోపల కవాటానికి ఎన్ని రకాల హెయిర్ గ్రోతింగ్తో ఫిల్టర్స్ ఉన్నాయో మనకు తెలియదు. మైక్రో టెస్టింగ్ వస్తుంది, బయోమైక్రోలో చేస్తే వస్తుంది. అయితే లోపల ఉన్నటువంటి ఈ సదుడు బాహ్యంలో ఉన్నటువంటి భవతిని మమేకత్వంతో జరుగుతూ ఉన్న అతి పవిత్రమైన అభిషేకం మనకి అర్థమైతే వెతకడం ఆగుతుంది. ఈ యొక్క ఏడాది ఏదైతే మనం ప్రత్యేకించి పెట్టుకున్నామో, ఏ సంవత్సరం ఇది? పరాభవనామ సంవత్సరం. పరాభవనామ సంవత్సరంలో నాలోనున్న భవుడు, నేనై ఉన్న భవతి కలిసి మమేకత్వమై ఆస్వాదించి ఆనందించే ఆధ్యాత్మిక సంవత్సరం. అయిపోయింది. ఏప్రిల్కి వచ్చాం కదా, మార్చి నుంచి ఏప్రిల్ నెలలోకి వచ్చాం. ఏప్రిల్ ఎండింగ్ కూడా వచ్చేసాం. అంటే మన ఈ యొక్క ఏడాది వయస్సులో, ఈ ఏడాది సమయంలో ఒక నెల అయిపోయింది. రెండవ నెలలో కూడా ఎండింగ్లో ఉన్నాం. ఇంకా మనకు మిగిలిన నెలలన్నీ నెక్స్ట్ వచ్చే మార్చికి మన దగ్గర ఉన్న నెలలు 10. 2 నెలలు దుర్వినియోగం అయిపోయి ఉండొచ్చు మన ఆలోచనతోనో, మన కోపంతోనో, మనకి ఉన్న ప్రెజర్, ఏదో ఒక టెన్షన్తో. ఇకనైనా ఏదైనా విషయం జరగగానే
భవతి యొక్క స్పందన పెరిగిందా, బవుడి యొక్క స్పందన పెరిగిందా? ఈ రెంటిని ఫిల్టర్ చేసుకుంటే బౌడి యొక్క స్పందన పెరిగినప్పుడు విస్ఫోటనం వస్తుంది. ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. గొడవ వచ్చి అరుస్తూ ఉన్నాడు ఆయన. అరుస్తూ ఉంటే ఆ విస్ఫోటనానికి రేజ్ అయ్యి గందరగోళం అయిపోయి మనసు కకావికలం అయిపోయి ఏం మాట్లాడాలో నేను కూడా ఎదురు ఆయనతో పాటుగా నేను పలకకపోతే ఆయన ముందు దిగిపోతాను. పలకాలని నువ్వెంత అంటే ఏమవుతుంది? కుటుంబం ఒక వింత అవుతుంది. భార్య నువ్వెంత అన్నప్పుడు భర్త నువ్వెంత అంటే ఆ కుటుంబం ఏమవుతుంది? ఒక వింత అవుతుంది. వింతలు ఏం చేస్తుంది సమాజం? సమాజానికి కావాల్సింది ఎప్పుడు ఒక కొత్త వింత కావాలి. వింతగా ఈ భార్య భర్తల యొక్క తంతుని చూస్తూ ఉంటారు. ఆ విస్ఫోటనపు యొక్క ప్రకంపనము పక్కింటికి, చుట్టాలకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అదే విస్ఫోటనం నా శరీరానికి, నా జీవితానికి ఉపయోగపడితే ఆ బౌడి యొక్క ప్రతిస్పందన, భవతి యొక్క స్పందన కలిపినదే ఈ విస్ఫోటనపు జీవితం నా శరీరానికి ఉపయోగపడితే ఎలా ఉంటుంది? నాకు ఆనందం. మనం కోరుకుంటున్నామే సచ్చిదానందం కావాలి, నాకు పరమానందం కావాలి, నేను దైవంగా మారాలి. మొన్న అడిగారు, స్వామి నన్ను దేవుడిగా మార్చండి స్వామి అని. దైవంగా మారాలి అంటే ఆ విస్ఫోటనపు యొక్క ప్రకంపనను మనం భరించగలగాలి. మనసుకు, శరీరానికో జరిగినటువంటి ఆ విస్ఫోటనపు ప్రకంపనం భరించాలి. అది భరించినప్పుడే దైవంగా మారగలం. లేకపోతే బలహీనలే. మనిషి ఎప్పుడు బలవంతుడే, బలహీనుడా? బలవంతుడేనా? బలహీనుడు. అనేక రకాల యొక్క బలహీనతల యొక్క కంపరమే ఈ ఒళ్ళు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా విసుగొచ్చేలాగా, మనం విసుక్కునేలాగా, విసిగిపోయేలాగా, ప్రాణం సొక్కిపోయేలాగా, శరీరం అలసిపోయేలాగా ఆలోచన, మాటలు అంత అవసరం లేదు. భవభవతుల యొక్క సామ్రాజ్యాన్ని చక్కగా నడుపుకొని కొసాకరి దాకా విశ్వానికి అందించడమే మనమిచ్చే అద్భుతమైన నైవేద్యం. ఇంతవరకు రకరకాల నైవేద్యాలు చేస్తుంటాం మనం దైవానికి. అసలు ఈ శరీరమే నైవేద్యం. ఇంత గొప్ప నైవేద్యాన్ని మనం రెడీ చేయడానికి మనకి ఉన్న టైం పీరియడ్ 100 సంవత్సరాలు. నైవేద్యం యొక్క మేకింగ్, తయారీ విధానం ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాల తర్వాత మన కర్మ సిద్ధాంతం ప్రకారం ఏం చెప్తున్నాము? పోయిన వారు పుణ్యలోకానికి వెళ్ళారో, పాపలోకానికి వెళ్ళారో, నరకానికి వెళ్ళారో, స్వర్గానికి వెళ్ళారో. అవునా కదా? అనుకుంటాం లేదా? మంచి పనులు చేశాడండి, స్వర్గంలో ఉంటాడు. అన్నీ పాడు పనులే చేశాడు, నరకానికి పోయి ఉంటాడు. పలుకుతూ ఉంటాం కదా. అయితే ఈ 100 సంవత్సరాల యొక్క నైవేద్యపు పీరియడ్లో ఎంత శుద్ధిగా చేస్తున్నామో, ఎంత త్రికరణ శుద్ధిగా చేస్తున్నామో, ఎంత మనం ప్రయత్నించి రెడీ చేస్తున్నామో ఆ నైవేద్యాన్ని, దాన్ని బట్టి పొందే లోకమే పుణ్యలోకం, చేరేటువంటి లోకమే స్వర్గలోకం. మరి అలాంటప్పుడు ఒక్కరన్నా నైవేద్యాన్ని సరిగా చేసేవాడు ఉన్నారా? అది గురువు కావచ్చు, సద్గురువు కావచ్చు, ఋషి కావచ్చు, మహర్షి కావచ్చు, సత్పురుషుడు కావచ్చు, సత్సంగుడు కావచ్చు, యోగి కావచ్చు, మహాయోగి కావచ్చు. సశరీరమైనటువంటి ఈ నైవేద్యాన్ని 100 సంవత్సరాల పాటు రెడీ చేసి ఖచ్చితంగా అందిస్తున్నారా పరమాత్ముడికి, లేదా విశ్వానికి, లేదా ఆ శక్తికి? సాధ్యమవుతుందా? సాధ్యం కాకే తల్లకిందులుగా కన్నులాడుతున్నారు. ఈ ఒక్కటి అర్థమైతే సృష్టి రహస్యం అర్థమవుతుంది. మొన్న మీతో నేను ఒక ప్రామిస్ చేశాను, ప్రాసెస్ చేసి మిమ్మల్ని దైవాలుగా మారుస్తాను అని.
కొద్ది క్షణాలే, దీనికి ఏమి సాధన కానీ ఎక్కువ టైం పీరియడ్ కానీ పట్టదు, మీరు దైవంగా మారచ్చు అని చెప్పాను. గుర్తుందా కాన్ఫరెన్స్లో?